వైసీపీ అధినేత జగన్ విశాఖకు బయలుదేరుతున్నారు. ఏపీ హోదా కోసం విశాఖలో జరిగే కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొనేందుకు జగన్ బయలుదేరి వెళ్లారు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు బయలుదేరిన జగన్ అక్కడి నుంచి విమానంలో విశాఖ చేరుకుంటారు. విశాఖ జిల్లా పరవాడ దగ్గర జగన్ కాన్వాయ్ సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 23 మందిని పోలీస్ స్టేషన్కు తరలించారు. విశాఖలో హోదా సాధనకు జరిగే కొవ్వొత్తుల ర్యాలీలో తాను పాల్గొంటున్నట్లు జగన్ ప్రకటించారు. దీంతో విశాఖలోని వైసీపీ శ్రేణులంతా ఉదయం నుంచే రోడ్లపైకొచ్చి నిరసన కార్యక్రమాలకు దిగారు. జగన్ కూడా సాయంత్రానికి విశాఖ చేరుకునేందుకు పయనమవటానికి సిద్ధపడ్డారు. అయితే పోలీసులు వైసీపీ నేతలను అరెస్ట్ చేస్తుండటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విశాఖకు జగన్ రాకుండా అడ్డుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. వైసీపీ అధినేత జగన్ మరి కాసేపట్లో విశాఖ బయలుదేరుతున్నారు. ఏపీ హోదా కోసం విశాఖలో జరిగే కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొనేందుకు జగన్ బయలుదేరి వెళ్లారు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు బయలుదేరిన జగన్ అక్కడి నుంచి విమానంలో విశాఖ చేరుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే అసలు ప్రజాస్వామ్యం ఉందా అన్న అనుమానం కలుగుతోందని వైసీపీ అధ్యక్షుడు జగన్ మండిపడ్డారు. లోటస్ పాండ్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న జగన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. హోదాపై పార్లమెంటు ఇచ్చిన హామీ దిక్కుమొక్కు లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. పాలకులే నిబంధనలను అతిక్రమించడం బాధాకరమన్నారు. కాపులకు రిజర్వేషన్లు, ప్రత్యేక హోదా అడిగిన వారిని గృహ నిర్బంధంలో ఉంచుతున్నారని ఆరోపించారు. 5 కోట్ల రాష్ట్ర ప్రజలను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని జగన్ ఆరోపించారు. సంవత్సరాలు అయిపోయింది. ఇవాళకి కూడా ఒక్కొక్కసారి డౌట్లు వస్తాయి. ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఇంకా బ్రిటిష్ వారి పరిపాలనలో ఉన్నామా అన్న డౌట్లు కూడా ఇవాళకి కూడా వచ్చే పరిస్థితి. అధికారంలో ఉన్న వ్యక్తులు దగ్గరుండి ఆ రూల్స్ను, ఆ లాస్ను నీరు గార్చే విధానం చూసినప్పుడు ప్రజాస్వామ్యంలో బతికే ఉన్నామా లేదా అన్నది ఒక్కొక్కసారి డౌట్ కనిపిస్తుంది.